సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల కనకయ్య ప్రచారం ఊపందుకుంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించాడు. ప్రచారానికి వెళ్లిన ఏనుగుల కనకయ్యకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలాసాగర్ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నట్లు తెలిపారు. గతంలో సర్పంచ్గా ఉన్న కాలంలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్టు గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించానన్నారు. ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున స్థానిక సమస్యలు తన దృష్టికి వస్తున్నట్లు చెప్పారు. తనను గెలిపిస్తే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో సమస్యలను పరిష్కరిస్తానన్నారు. విలాసాగర్లో సబ్స్టేషన్ ఏర్పాటు చేసిన ఘనత తనదేనన్నారు. గ్రామస్తులు, యువకులు తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. ఉంగరం గుర్తు 1వ నెంబరు ఉంగరం గుర్తు పైన ఓటేసి నన్ను అందరూ ఆదరించగలరని కోరుతున్నాను. మీకు గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి మరి విలాసాగర్ గ్రామంలో 170 ఇండ్లు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 170 ఇండ్లు కట్టించడం జరిగింది. మీ ఇండ్లు కట్టిన వాళ్ళందరూ అప్పటికి అందాదండగా ఉండి ఖాళీ స్థలం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 30 నుంచి 40 మందికి ఖాళీ స్థలం ఇచ్చి మరి అప్పుడు ఆ గవర్నమెంట్లో నేను వర్క్ చేయించి మీ అందరికీ ఇండ్లు స్వచ్ఛందంగా పనిచేసి ఎలాంటి ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా స్థలాలు ఇచ్చి నేను ఇల్లు కట్టించిన ఘనత మీకు తెలుసు. బక్కరాట్లో ఉన్నటువంటి విలాసాగర్ గ్రామస్తులందరూ మరి నాకు సహకరించి మీకు ఇంటి సౌలత చేసినందుకు నాకు మరోసారి సౌలత ఇవ్వాలని, ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఏ గల్లీకి చూసినా సిసిరోడు మరి గత ప్రభుత్వాలలో ఉండి తిరిగి నేను పైదాకా తిరిగి తెచ్చుకుని పెట్టి